తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను మరోసారి విజయ్ కలుసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్ను కలుస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. బుధ, గురువారాల్లో గవర్నర్ను విజయ్ కలిశారు. అయితే సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ సూచించడంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం తలెత్తింది. టీవీకే బలపరంగా చూస్తే ఆ పార్టీకి విజయ్ గెలిచిన 2 నియోజకవర్గాలతో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ఆ బలం 113కు చేరింది. టీవీకే బల నిరూపణకు మరో 6 సీట్లు అవసరం. టీవీకే భవితవ్యాన్ని నిర్దేశించే బలం వీసీకే, సిపిఐ, సిపిఎం చేతుల్లో ఉంది. వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 సీట్లు గెలుచుకున్నాయి. ఈ పార్టీలు టీవీకేతో జతకడితే సింపుల్ మెజారిటీతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో సిపిఐ వర్కింగ్ కమిటీ, సిపిఎం రాష్ట్ర కమిటీ టీవీకేకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. వీసీకేకు చెందిన 2 ఎమ్మెల్యేలు కూడా మద్దతు ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈ 3 పార్టీలు తుది ప్రకటన చేయనున్నాయి. ఈ ప్రకటనతో విజయ్ ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.